అదుపులో పట్టుబడ్డ ఎర్రచందనాన్ని వేలం వేయడంలో కూడా నిర్లక్ష్యం వహించింది. దాంతో పాటు ఎర్రచందనంను అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అదంతా ఎర్రచందనం స్మగ్లర్లకు లబ్ధి చేకూర్చడానికి అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా జగన్ ప్రభుత్వం లెక్క చేయలేదు. ఆ క్రమంలో వైసీపీ నేతలే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో కీ రోల్ పోషించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దేశ సరిహద్దుల్లో దాటిన ఎర్రచందనం ఏకంగా నేపాల్లో దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎర్రచందనం అమూల్య జాతి సంపద. ప్రపంచంలో కేవలం శేషాచలం అటవీ ప్రాంతంలో తప్ప ఎక్కడా లభించదు. పలు ప్రాంతాల్లో తోటల్లో ఎర్రచందనం చెట్లు పెంచుతున్నప్పటికీ వాటికి శేషాచలంలో లభ్యమయ్యే నాణ్యత ఉండదు. అయితే ఇలాంటి ఎర్రచందనం పరిరక్షణపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ దందా నివారించడానికి తీసుకున్న చర్యలను పక్కన పెట్టింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసింది. దాంతో పాటు స్మగ్లర్ల వద్ద పట్టుబడ్డ ఎర్రచందనాన్ని కనీసం వేలం కూడా వేయలేకపోయింది. తిరుపతితో పాటు వివిధ గోడౌన్లలో పట్టుబడ్డ ఎర్రచందనం ఏకంగా 5,000 టన్నులు పైగా నిల్వ ఉంది. అంతర్జాతీయ బిడ్డర్ల ద్వారా గతంలో ఎర్రచందనం వేలం వేసేవారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం 5,498 టన్నుల ఎర్రచందనాన్ని బహిరంగ వేలం వేసి 1,623 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. అయితే 2019-24 మధ్యకాలంలో కేవలం 836 టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసి జగన్ ప్రభుత్వం 441 కోట్ల ఆదాయాన్ని పొందింది. అయితే నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని ఎందుకు అమ్మలేకపోయింది అంటే అప్పటి అధికారులు చెప్పిన దాని ప్రకారం డిమాండ్ లేదన్నారు. అయితే గత 5 ఏళ్లలో స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని అడ్డగోలుగా చైనా, జపాన్తో పాటు థాయిలాండ్ దేశాలకు తరలించారు. దీంతో అప్పనంగా తమ వద్దకు ఎర్రచందనం వస్తుండటంతో ఇక ఇండియాకు వచ్చి ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. అందుకే దానికి డిమాండ్ పడిపోయిందని అంటున్నారు. యాంటీ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యాక్టివ్గా ఉన్న 2014-19 మధ్యకాలంలో ఏకంగా 12,995 మందిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు 3,098 వాహనాలు సీజ్ చేశారు. అరెస్టైన వారిలో ఎర్రచందనం బడా స్మగ్లర్ గంగిరెడ్డితో పాటు అప్పు, విజయానందరెడ్డి లాంటి వారున్నారు. వారందర్నీ అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. కలకత్తాకు చెందిన ఒక మోడల్ను సైతం అరెస్ట్ చేసి అప్పట్లో ఏపీ పోలీసులు దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. ఆ మోడల్ ఒక బడా స్మగ్లర్ భార్య. దాంతోపాటు 20 మంది స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేసి చందనం అక్రమ దందాదారుల వెన్నులో భయం పుట్టించారు. ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఫారెస్ట్ అధికారుల సంయుక్త భాగస్వామ్యంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నడిచింది. అయితే 2019-24 వరకు కేవలం 4,415 మందిని అరెస్ట్ చేసి 1,104 వాహనాలు స్వాధీనమైనట్లు సమాచారం. అప్పట్లో టాస్క్ ఫోర్స్కు కేవలం ఒక ప్రమోటీని ఇన్ఛార్జిగా నియమించారు. సిబ్బంది సంఖ్యను కుదించారు. మరోవైపు వారికిచ్చే అలవెన్స్లను తగ్గించారు. దాంతో స్మగ్లర్ల అరాచకం పెరిగిపోయింది. ఓ కానిస్టేబుల్ను కారుతో తొక్కించి పీలేరు సమీపంలో చంపారు. మరోవైపు వెంకటగిరి వద్ద అయితే వాహనంతో సిబ్బందిని గుద్దించారు. అలా వెలుగు చూడని ఎన్నో దారుణాలకు స్మగ్లర్లు పాల్పడ్డారంటూ చివరకు శేషాచలం అడవుల్లోని ఏనుగులు, క్రూర జంతువులు సైతం లోతట్టు ప్రాంతాల నుంచి తిరుమల వైపు వస్తున్నాయంటే కారణం ఎర్రచందనం స్మగ్లర్లు వాటిని బయటకు తరిమేయడమే అని తెలుస్తోంది. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో కూడా అడవుల నుంచి పులులు బయటకు రావడానికి కారణం ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకమే అని అటవీ సిబ్బంది చెప్తున్నారు. చెక్పోస్టులను ఎత్తివేయడంతో పాటు వైసీపీ నేతల కనుసన్నల్లో నడిచే వాహనాలకు అటవీ పోలీస్ శాఖ అధికారులే క్లియరెన్స్ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా చంద్రగిరి, చిత్తూరు, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున ఈ దందా నడిచింది. గత ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున స్మగ్లర్లు నిధులు గుమ్మరించారని అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో పట్టుబడ్డ పెద్ద స్మగ్లర్ ఒక్కరు కూడా లేరు. అది కూడా కేసులను చూపించడం కోసమే అన్నట్లు వ్యవహారం నడిచింది.
చెక్పోస్టుల్లో వదిలేయడం ద్వారా నేపాల్లో ఎర్రచందనాన్ని అక్కడి పోలీసులు సీజ్ చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో చేసిన చట్టం ఆ ఎర్రచందనాన్ని వెనుకకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా అది ఏపీకి చెందుతుందని అప్పట్లో పార్లమెంటు ద్వారా చట్టం చేయించారు. దాని ద్వారా ప్రస్తుతం దేశంలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడ్డా అది తిరుపతికి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కేసుల కోసమే ప్రత్యేక న్యాయస్థానం తిరుపతిలో ఏర్పాటు చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో వాటన్నింటినీ నిర్వీర్యం చేయడంతో పాటు అటవీశాఖ సిబ్బందిపై కూడా ఒత్తిళ్లు పెంచడంతో ఎర్రచందనం అక్రమ దందాపై మాట్లాడేవారు కరువయ్యారు. తాజాగా గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపడుతుండటంతో పాటు స్మగ్లర్లకు అండగా పెద్ద నాయకులు ఉన్నారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం మీద గత 5 సంవత్సరాల కాలంలో శేషాచలం అటవీ ప్రాంతం అడ్డంగా దోచుకున్న వారి బాగోతాలు బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.